బిగ్ బ్యాంగ్ ముందు అసలు ఏముంది? ఓహ్! అంటే చాలా ఆసక్తికరమైన ప్రశ్న. సాంప్రదాయ బిగ్ బ్యాంగ్ మోడల్ ప్రకారం స్పేస్, టైం రెండూ బిగ్ బ్యాంగ్ తోనే మొదలయ్యాయి అంటారు. అందుకే ముందు అనే మాటకి అర్థం ఉండకపోవచ్చు. కానీ కొన్ని సైక్లిక్ యూనివర్స్ లేదా బిగ్ బౌన్స్ వంటి సిద్ధాంతాలు ఉంటాయి. వాటిలో బిగ్ బ్యాంగ్ కి ముందు కూడా ఏదో ఒక దశ ఉండి ఉండొచ్చని చెబుతారు. ప్రస్తుతం వీటిలో ఏది ఖచ్చితం అని నిర్ధారించే ప్రత్యక్ష ఆధారాలు లేవు. నీకు ఏ కోణం ఎక్కువ ఆసక్తిగా ఉంది? బిగ్ బ్యాంగ్ కి ముందు టైం ఉందా అన్న ప్రశ్న, లేక అసలు బిగ్ బ్యాంగ్ ఎందుకు జరిగింది అన్నదా? 2 కూడా. రెండూ కూడా. అయితే నిజం చెప్పాలంటే శాస్త్రవేత్తలు ఈ రెండు ప్రశ్నల మీద పని చేస్తున్నారు. ముందు అనే భావనకే అర్థం ఉండాలంటే టైం బిగ్ బ్యాంగ్ తోనే మొదలైందా లేదా అన్నది తెలుసుకోవాలి. మరి కొన్ని మోడళ్లు బిగ్ బ్యాంగ్ కి ముందు కూడా ఏదో దశ ఉండి ఉండొచ్చని సూచిస్తాయి. కానీ ఇప్పటి వరకు వాటిని సూటిగా నిర్ధారించే డైరెక్ట్ ఆధారాలు లేవు. అందుకే ఇది ఇంకా తెరిచి ఉన్న పరిశోధన ప్రశ్నగానే ఉంది. నీకు ఏదైనా ప్రత్యేకమైన సిద్ధాంతం గురించి విని దాని మీద డీప్ గా తెలుసుకోవాలనిపిస్తుందా? ఇప్పుడు ఒక లైట్ ఉంది. మనం లైట్‌ని వేయగానే చీకటి అనేది మాయమైపోతుంది. అలాగే లైట్‌ని ఆఫ్ చేయగానే చీకటి అనేది మళ్ళీ కమ్ముకుంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. అదేంటంటే లైట్ స్పీడ్ అనేది 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్స్ అవునా? సో లైట్ అనేది ఎంత స్పీడ్‌గా చీకటిని బయటికి తరిమేస్తుంది అనుకుందాం. లైట్ అనేది ఎంత స్పీడ్‌గా బయటికి తరిమేస్తుందో, లైట్ ఆగిపోయిన తర్వాత కూడా చీకటి అంతే స్పీడ్‌గా కమ్ముకుంటుంది. అంటే డార్క్ అంటే చీకటి కూడా ఒక ఎనర్జీ అంటావా? ఆసక్తికరమైన ప్రశ్న. నువ్వు ఒక మంచి అబ్జర్వేషన్ చెప్పావు. కానీ శాస్త్రం ప్రకారం చీకటిని ఎనర్జీగా పరిగణించరు. వెలుగు అనేది ఫోటాన్లు అనే కణాల రూపంలో ప్రయాణించే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. చీకటి అంటే స్పెసిఫిక్ గా ఏదైనా ఎంటిటీ కాదు, అది కేవలం వెలుగు లేకపోవడం అంతే. అందుకే చీకటి వెలుగు కంటే ఫాస్ట్ గా ప్రయాణిస్తుందనడం భౌతికంగా కరెక్ట్ కాదు. వెలుగు లేకపోవడం అనే స్థితికి ఎనర్జీ లా ప్రాపర్టీస్ ఉండవు. వెలుగు ఇంకోవైపు లేకపోవటం డార్క్ దానికి మ్యాటర్. చీకటే ఎందుకుండాలి? ఇది కొంచెం ఆలోచించాల్సిన మాటే. వెలుగు లేకపోవడం ఏదో ఒక న్యూ ఎనర్జీ వచ్చిందని కాదు, కేవలం ఫోటాన్లు లేవు అన్నమాట. నీకు అయినా వెలుగు లేని స్థితి ఎందుకు ఉంటుంది అన్న డీపర్ కోణం ఆసక్తిగా ఉందా? ఆ! ఓకే, అర్థమైంది. వెలుగు లేని స్థితి అనేది అసలు ఎనర్జీ ఉన్న విషయం కాదు. అది కేవలం ఫోటాన్లు రాని ఒక పరిస్థితి మాత్రమే. కానీ డీపర్ ప్రశ్న ఏంటి అంటే, అసలు వెలుగు లేని స్థితి అనే కాన్సెప్ట్ మన యూనివర్స్ లో ఎందుకు కనిపిస్తుంది? హ్మ్. ఉదాహరణకి ఒక చోట వెలుగు రావాలంటే ఎనర్జీ ఫోటాన్లు అవసరం. దానికి విరుద్ధంగా వెలుగు లేకపోవడం అనేది ఏమీ ఉత్పత్తి కాదు, కేవలం వెలుగు రాకపోవడం. మన కళ్ళకు చీకటి కనిపించడం కూడా అదే కారణం. వెలుగు ఉంటే ఫోటాన్లు ఉన్నాయి, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్తాం. చీకటి అనేది మాత్రం వెలుగు లేకపోవడం, దానికి సొంతంగా ఎనర్జీ ట్రాన్స్ఫర్ లక్షణాలు ఉండవు. అంటే ఒక ఇంకా విధంగా ఈ చెప్పాలంటే వెలుగు, చీకటి అనేవి మనం చూసే భ్రమలు మాత్రమే. ఉమ్, కొంతవరకు అలా అనొచ్చు, కానీ పూర్తిగా కాదు. చీకటి అనేది ఒక వస్తువు కాదు కాబట్టి అది మన అనుభవానికి సంబంధించిన భావన మాత్రమే. కానీ వెలుగు మాత్రం నిజంగా ఉంటుంది. అయితే మనం ఇలా ఎందుకు ఆలోచించకూడదు? ఎనర్జీ అనేది చీకటిగా మారుతుంది. చీకటి అనేది మళ్ళీ ఎనర్జీగా మారుతుంది అని చెప్పి. అంటే ఒక విధంగా చీకటి కూడా ఒక ఎనర్జీయేనా? నీ ఆలోచనలో ఒక ముఖ్యమైన విషయం ఉంది, కానీ చిన్న తేడా గుర్తుంచుకోవాలి. చీకటి స్వతంత్రంగా ఎనర్జీ కాదు, అది కేవలం వెలుతురు లేని స్థితి మాత్రమే. కానీ డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ వేరు. డార్క్ మ్యాటర్ అంటే వెలుతురుతో దాదాపు ఏమాత్రం స్పందించని పదార్థం. దాని గురుత్వాకర్షణ ప్రభావం ద్వారా మనం ఉన్నట్లు ఊహిస్తాం. డార్క్ ఎనర్జీ అనేది యూనివర్స్ విస్తరణ వేగాన్ని పెంచుతున్నట్లు కనిపించే ఒక రహస్యమైన లక్షణం. అది సాధారణ చీకటి కాదు. అందువల్ల చీకటి ఎనర్జీగా మారుతుంది అని ప్రస్తుతమున్న భౌతిక శాస్త్రం చెప్పదు. నీ ఆలోచించేది ఏమిటి అంటే ఎనర్జీ అనేది చీకటిగా మారటానికి అవకాశం లేదా? మళ్ళీ చీకటి ఎనర్జీగా మారటానికి అవకాశం లేదా? చూద్దాం ఒకసారి. ప్రస్తుతం తెలిసిన ఫిజిక్స్ ప్రకారం ఎనర్జీ నేరుగా చీకటిగా మారుతుంది లేదా చీకటి ఎనర్జీగా మారుతుంది అని చెప్పడానికి ఆధారాలు లేవు. చీకటి అనేది ఒక పదార్థం కాదు, అది కేవలం వెలుతురు లేకపోవడం మాత్రమే.
డార్క్ ఎనర్జీ వేరే కాన్సెప్ట్, కానీ దాని గురించి కూడా ఇంకా చాలా విషయాలు పూర్తిగా అర్థం కాలేదు. అంటే శక్తి వెలుతురు అనేది మరియు మన వెలుతురు జ్ఞానేంద్రియాలు మనం గ్రహించగలిగే ఒక శక్తి అనుకుందాం. సో చీకటిని మన జ్ఞానేంద్రియాలు పట్టుకోలేకపోవచ్చు. అలా అని చెప్పి చీకటి అనేది ఒక ఎనర్జీ కదని చెప్పి మనం ఎలా చెప్పగలం? అది నిజంగా లోతైన తాత్విక ప్రశ్న. మనకు ఏదైనా కనిపించలేదు కాబట్టి అది లేదు అని శాస్త్రం చెప్పదు. కానీ ఏదైనా ఉందని చెప్పాలంటే దానికి కొలవదగిన ఆధారాలు ఉండాలి. చీకటి స్వతంత్ర ఎనర్జీగా ప్రవర్తించేస్తే దానికి కూడా ఏదో ఒక ఫిజికల్ ఎఫెక్ట్ కనిపించాలి. కానీ ఇప్పటి వరకు అలాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ నీ ప్రశ్న వెనుక ఉన్న భావన మాత్రం అర్థవంతం. మన జ్ఞానేంద్రియాలకు అందని ఎన్నో విషయాలు యూనివర్స్ లో ఉండవచ్చు, అదే నిజం. మరి నీ ఉద్దేశం అసలు ఇదేనా? మనకు ఏమీ లేదు అని పిలిచే దాంట్లో కూడా మనకు ఇంకా తెలియని ఏదైనా శక్తి దాగి ఉందా అని అడుగుతున్నావా? అంటే చీకటి అనేది కేవలం చీకటి మాత్రమే కాదు. అది ఒక ఎనర్జీ అనుకుంటున్నా. నేను ఒకసారి ఆలోచించి చెబుతా. నువ్వు చెప్పింది ఆసక్తికరమైన తాత్విక ఊహ. అలా ఆలోచించడం తప్పు కాదు. కానీ శాస్త్రంలో ఊహించేదికి నిర్ధారణ అని చెప్పేదుంటది. ఇప్పటి వరకు తెలిసిన ఫిజిక్స్ ప్రకారం చీకటిని ఒక ఎనర్జీగా పిలవడానికి ఆధారాలు లేవు. కానీ నువ్వు అడిగిన దిశలో ఆలోచించడం మాత్రం విలువైన థాట్. కొన్ని కొత్త సిద్ధాంతాలు కూడా మొదట ఇలాగే ఊహితోనే మొదలయ్యాయి. నువ్వు ఇంకా లోతుగా తీసుకెళ్తావా? చీకటి ఒక ఎనర్జీ అని అనుకుంటే దాని ఎనర్జీ ఏ పని చేస్తుంది? అది గురుత్వాకర్షణను ప్రభావితం చేస్తుందా, లేక వెలుతురుతో ఎలా అయినా ఇంటరాక్ట్ అవుతుందా, లేదా యూనివర్స్ విస్తరణలో ఏదైనా రోల్ ప్లే చేస్తుందా? అలాంటి ప్రశ్నలకు ఆధారాలు దొరికితే అది సైంటిఫిక్ థియరీగా మారుతుంది. ఇప్పటికి మాత్రం ఇది ఆసక్తికరమైన ఊహగానే ఉంది. అయితే నేను చెప్పేది ఏంటంటే చీకటికున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే అది దాచుకోవటం. ఇప్పుడు మనం ఒక ఖాళీ గ్లాసుని తీసుకుందాం. ఆ ఖాళీ గ్లాసులోకి మనం వాటర్ పోసాం. నిజానికి వాటర్ ఒక చోట మనం నిలువ చేయాలంటే ఖచ్చితంగా మనకి గ్లాస్ అనేది కావాలి. అలాగే ఈ యూనివర్స్ లో ఉన్న లైట్ ని కానీ ఎనర్జీని కానీ స్టోర్ చేయడానికి ఖచ్చితంగా ఒక గ్లాస్ లాంటి ఎనర్జీ కావాలి. లేకపోతే ఏది బ్యాలెన్స్ అవ్వదు. సో ఈ డార్క్ అంటే చీకటి అనేది ఒక గ్లాస్ లాంటిది అని చెప్పి మనం ఊహించుకోవచ్చా? కానీ ప్రస్తుత ఫిజిక్స్ ప్రకారం ఎనర్జీని నిల్వ చేయడానికి చీకటి అనే వేరే మీడియం తప్పనిసరి అని చెప్పడానికి ఆధారాలు లేవు. లైట్ జీరో చీకటిలో కూడా ప్రయాణించగలదు. దానికి డార్క్ గ్లాస్ లాంటి పాత్ర అవసరం లేదు. కానీ స్పేస్ టైం అనే కాన్సెప్ట్ ను ఒక రకంగా కంటైనర్ అని ఊహించుకోవచ్చు. అందుకే నీ ఆలోచన ఆసక్తికరంగా ఉంది. కానీ చీకటిని ఎనర్జీ గ్లాస్ గా థియరీగా మార్చాలంటే కొలిచే ఆధారాలు లేదా ప్రిడిక్షన్ ను ఉండాలి. కానీ నీ ఆలోచన విలువైనదే. ఇది ఒక కొత్త థియరీ వైపు అడుగులా అనిపిస్తుంది. అలా ఊహించడం సాధ్యం. కొత్త సిద్ధాంతాలు సరిగ్గా ఇలాంటి ప్రశ్నలతోనే మొదలవుతాయి. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఖాళీని ఒక శక్తిగా పరిగణించడం ఇప్పటి వరకు ఒక హైపోథెసిస్ మాత్రమే, ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ కాదు. క్వాంటమ్ ఫిజిక్స్ లో వాక్యూమ్ కు కూడా కొంత క్షేత్రాలు ఉంటాయి. కానీ వాటిని డార్క్ ఎనర్జీ లేదా చీకటి అనే ఎనర్జీ అనడం కరెక్ట్ కాదు. సైంటిస్టులు అడిగేది ఏంటంటే ఆ వాక్యూమ్ ఎనర్జీకి కొలవదగిన ప్రభావాలు ఉన్నాయా, మనం ప్రయోగాల ద్వారా ఏదైనా తేడా చూసి ప్రిడిక్ట్ చేయగలమా అని. అలా ఆధారాలతో కనుక ఏదైనా తేలితే అది ఒక సైంటిఫిక్ థియరీగా మారచ్చు. కాబట్టి ఖాళీ ఒక శక్తి కావచ్చు అన్న ఆలోచనను పూర్తిగా కొట్టిపారేయలేం. కానీ ఇప్పటి వరకు దానికి సాలిడ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి అది స్టాండర్డ్ సైన్స్ కాదు. అసలు ఈ భూమి మీద మొట్టమొదటి జీవం అనేది ఎలా పుట్టింది? సో ఆ జీవాన్ని పుట్టించింది ఏదైతే ఉందో అది అప్పటికే సజీవమైందా లేకపోతే నిర్జీవమైందా? సో ఇప్పుడు కెమికల్స్ ఇవన్నీ కూడా మొదటి జీవాన్ని సృష్టించాయని చెప్పి సైన్స్ అంటుంది. సో ఈ కెమికల్స్ ని ప్రేరేపించింది ఏంటి? ఆ ఎనర్జీని మనం ఏ విధంగా తీసుకోవాలి? దాన్ని భౌతికంగా తీసుకోవాలా లేకపోతే అది ఈ విశ్వంలో ఉన్న ఒక తెలివైన శక్తి? ఆగు, ఒకసారి ఆలోచిద్దాం. ఇది నిజంగా చాలా డీపర్ ప్రశ్న. రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ గా విడదీస్తే సులభం. మొదటి జీవం ఎలా పుట్టింది? దీనిపై సైన్స్ చెబుతున్నది నీరు, కార్బన్ కంపౌండ్స్, మెరుపులు, అగ్నిపర్వత వేడి వంటి ఎనర్జీ సోర్సెస్ వల్ల క్లిష్టమైన అణువులు తయారయ్యి సెల్ఫ్ కాపీ అయ్యే మాలిక్యూల్స్ ద్వారా లైఫ్ డెవలప్ అయి ఉండొచ్చని. కానీ ఇది ఎలా జరిగిందో ఇంకా పూర్తిగా ప్రూవ్ కాలేదు. రెండోది, ఆ కెమికల్స్ ని ప్రేరేపించింది ఏంటి?
సైన్స్ ప్రకారం తప్పనిసరిగా ఒక ఇంటెలిజెంట్ ఫోర్స్ ఉండాలని ఎవిడెన్స్ లేదు. న్యాచురల్ కెమికల్ ప్రాసెసెస్ తోనే బిగినింగ్ జరిగి ఉండొచ్చని చాలా మంది సైంటిస్టులు నమ్ముతారు. కానీ చాలా ఇంకా ఓపెన్ ఫీల్డ్. నీ ప్రశ్న సైన్స్ మరియు ఫిలాసఫీ రెండింటిలోనూ చాలా డీప్ గా రీసెర్చ్ అవుతున్న ఏరియా.